నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బాసర గోదావరిలో జరిగిన దుర్ఘటన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించిన తరువాత దుర్ఘటన నేపథ్యంలో తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్తో చర్చించామని, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పుష్కర స్నానాల వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు మరోమారుగు జరగకుండా చూస్తామని తెలిపినారు. పుష్కర ఘాట్ల వద్ద ప్రత్యేక హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేపిస్తానని, విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందిని ఆదేశించడం జరిగింది. వదిలేండి కానీ అంత గోదావరికి బాగా పోటు మీద ఉంది కదా, ఉందా లేదు? వర్షాలు బాగుంది. నేను చూసి వచ్చాను, వస్తున్నాయి కదా. మరి అలా వస్తే ఎలా ఏం లేకుండా ఎలా చచ్చిపోతారు 5 మంది చెప్పండి? దింపిన వాళ్ళు అక్కడైనా ఉండాలా, సేవ్ చేయడానికి ఏదైనా అయితే చూసుకోవడానికి. దింపేసి వచ్చేసి మీరే కావాలి అంటే అక్కడ తప్పది. అట్లా తీసుకెళ్ళదు. ఎవరన్నా మేము ఇంతవరకు చూసి చూడట్టున్నాం ఏంటి, మీరు బోట్లో తీసుకెళ్ళి పూజ చేయించి తీసుకొస్తే అయిపోయింది. గోదావరి జరిగిన దుర్ఘటనకు సంబంధించి ఇక్కడ మేము హెచ్చరికలన్నీ కూడా పెట్టాము. తర్వాత రష్ ఉన్నప్పుడు ఏం చేయాలని మేము అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది. కొన్ని రెడ్ ఫ్లాగ్స్ పెట్టాలి, తర్వాత బందోబస్తు ఎక్కువ చేయాలి, తర్వాత రెవెన్యూ వారితో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ సహకారంతో ఇక్కడ మరొకసారి ఇట్లాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాలని, అలాగే ఏఎస్పీ ప్రాపర్గా ఎవ్రీ సండే హాలిడేస్ ఎక్కువ వచ్చినప్పుడు దానికి ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ బాసర ఎస్ఐకి కూడా చెప్పాను. ఇక్కడ మనకి రెగ్యులర్గా 2-3 రోజులు సెలవులు వచ్చినప్పుడు ఇట్లాంటి హెవీ రష్ ఉంటుంది. దానికోసము మనం ఎవరన్నా ఆ టైంలో చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బంది. ముందుగానే ఆలోచించి దీని గురించి ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవాలి. అలాగే బోట్స్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టాలి. ఇంకా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా ఆ లోపలికి వెళ్ళకుండా కొంచెం హానికరంగా లోటు ఎక్కువ ఉన్న ప్లేస్కి ఎడ్యుకేటెడ్ ఘాట్స్లోనే స్నానం చేయాలి, జల్లి స్నానం మరియు లోపలికి చూసుకోవాలి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. కలెక్టర్ గారికి కూడా చెప్పాను ఇక్కడ ప్రాపర్గా బ్యారికేడింగ్ చేయించాలి. ఈ యాక్షన్ అన్నిటి వల్ల కూడా మనకి మరొక యాక్సిడెంట్ జరగకుండా చూడాలని